శ్రీ పొద్దున 7 ఆమె ఊడు ఎన్ని గంటలకు చెప్పినావు నాకు చూసి టైం 6:30 తర్వాత పోయి వేయించుకొని వద్దాం ఇక్కడ పండుగ పూట అదే ఎఫ్ఐఆర్ కావాలి సమస్య ఇక్కడ చేసారంటే రేపు చెప్పండి ఏం జరిగింది? నా పేరు పూరేళ్ళ రాము, మాది రామన్నపల్లి 3వ వార్డు. నేను నైటు వరంగల్ పోయి వచ్చి కారు ఇక్కడ పార్క్ చేసినాం, నా ఇంటి ముందటనే. ఇంటి ముందర పార్క్ చేసి పడుకునేసరికి తెల్లారి మా వాళ్ళు 6 నుంచి 6:30 మధ్యలో ఆమె ఊడుస్తా అని చెప్పేసి బయటకు వచ్చింది. బయటకు వస్తే కారు అద్దాలు చూసి కారు 2 దిక్కులా వలిగింది ఏందని చెప్పేసి నన్ను లేపడం జరిగింది. నేను వచ్చి చూసేసరికి నా 2 అద్దాలు వెనకాల ఇటొకటి 2 హోల్స్ బ్రేక్ చేసిళ్ళు. బ్రేక్ చేసేసి ఇక్కడే బ్రేక్ చేసిళ్ళు. నేను చూసి నేను పిఎస్ వాళ్ళకు కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ కూడా ఇచ్చేసినాను. ఇప్పుడు సిఐ గారు 10:30కి మళ్ళీ రమ్మన్నాడు. పోతే మరి పోయి కంప్లైంట్ ఇవ్వగానే నీకు ఎవరి మీద అనుమానం ఉన్నదో వాళ్ళ పేర్లు చెప్పు బాబు అని చెప్పిండు. అంతే. కంప్లైంట్ చేసిరా మామూలుగా చెప్పిరా? కంప్లైంట్ రిటర్న్ 100కు డయల్ చేసిన 100 డయల్ చేస్తే వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు, వీడియో తీసుకున్నారు. నేను పోయి కంప్లైంట్ చేయడం జరిగింది. సిఐ గారికి కలవడం జరిగింది. సిఐ గారికి చెప్తే బాబు 10:30కు నీకు ఎవరి మీద అనుమానాస్పదం ఉందో వాళ్ళ పేర్లు రాసి మళ్ళీ ఒకసారి లిఖితపూర్వకంగా లెటర్ ఇవ్వమని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి నాకు ఎవరైనా అయితే అనుమానం ఉందో వాళ్ళ పేరు మీద లిఖితపూర్వకంగా చేస్తా. ఈరోజు ఇదే అయింది, రేపు పొద్దుగాల ఇంకోటి అవుతుంది. ఇది చిన్నది కావచ్చు, రేపు పొద్దుగాల నా ఇంటి వెనుక వచ్చి నా వెనుక దాడి చేసి నాకు ప్రాణభయం ఉన్నది. ఇవాళ ఇది జరిగింది, రేపు ఇంకొకటి జరుగుతుంది. నాకు ప్రాణభయం ఉన్నది కాబట్టి నాకు ఎవరి మీద అనుమానం ఉన్నదో వాళ్ళ పేరు నేను కంప్లైంట్ రిటర్న్గా రాసి కంప్లైంట్ చేయడం జరుగుతుంది.